పేరు విలాస విగ్రహదాస, వైస్ ప్రెసిడెంట్ అక్షయ పాత్ర అండ్ ఆల్సో హరే కృష్ణ మూమెంట్ విజయవాడ గుంటూరు. సో మనం ఇప్పుడు అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్లో ఉన్నాము. ఇక్కడి నుంచి ప్రతిరోజు 25,000 మంది పిల్లలకు పౌష్టికాహారము, ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకు పౌష్టికాహారము సరఫరా చేయబడుతుంది. ప్రస్తుతము అక్షయ పాత్రలో 2067 స్కూల్స్కి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రతిరోజు మనం తీసుకునే రైస్, సాంబారు అలా వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్లో మన గవర్నమెంట్ ప్రకారము మనం ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతము అక్షయ పాత్ర నుంచి ఆల్ ఓవర్ ద ఇండియాలో 24 లక్షల పిల్లలకు ఆల్ ఓవర్ ద ఇండియా సరఫరా చేయబడుతుంది. ఇప్పటికీ ఈ యొక్క మనం నిలిచిన ప్లేస్లో నుంచి ఇప్పటి వరకు 1.5 కోటి మీల్స్, అంటే 1.5 కోటి మీల్స్ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అక్షయ పాత్ర తరపున. సో వీటన్నిటికీ సహకరిస్తున్న గవర్నమెంట్ అండ్ డోనర్స్ అండ్ ఆల్సో ద ఎంకరేజింగ్ పీపుల్, మీడియా వాళ్ళు. సో అండ్ ఆల్సో వీ వాంటెడ్ టు డూ మోర్ ఫర్ ద సొసైటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అదేవిధంగా ఇప్పుడు కొద్ది రోజుల్లో మేము ఇంకా అక్షయ విద్య అంటే ఎడ్యుకేషన్ని కూడా ఆ విధంగా తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నాం. అంటే స్కూల్లో ఇంకా మంచి విద్యను కూడా తీసుకోవాలని, ఎక్స్టెన్షన్ టు అక్షయ పాత్ర. సో అదేవిధంగా మీరు అన్నట్టు సమాజ సేవ లో భాగంగా నేను ఇప్పుడే విన్నాను యూ బ్లడ్ గురించి. అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సేవ దట్ దే ఆర్ డూయింగ్. అండ్ బికాస్ as I have heard that at the time of medical emergency the mind will not work. So as simple as the solution is, has become beneficial. అంటే ఎప్పుడు ఎంత సులువుగా ఆ సొల్యూషన్ వస్తే మనకు అంత ఉపయోగపడుతుంది. The way he explained that it will very helpful because you are directly connected to the donor and just a simple app, and also it is distributed immediately message because ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మెసేజ్లో. అంటే గ్లోబల్ యూజింగ్ ఆల్ ద టెక్నాలజీ reaching to the donor in a fraction of second, because every second is very important. It's a wonderful thought ideology, and I really appreciate the UBLED team to work in this direction. And definitely Lord may bless them, Krishna may bless them to have to extend their services more and more. Okay, thank you. సో అందరికీ నమస్కారం. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈ విధంగా ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన విలాస విగ్రహ దాస్ గారికి, అలాగే శ్రీహరి గారికి ఆపరేషన్స్, ఈ అక్షయ పాత్ర చూసి ఎంతో అద్భుతంగా, అంటే నేను విన్నాను ఫస్ట్ టైం ఒక అక్షయ పాత్ర చేసే ప్లేస్కి వచ్చి చూసి, అంటే వారు వాడే హైజీనిక్ కానీ, నీట్నెస్ కానీ, క్లీన్నెస్ కానీ, అలాగే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రతి ఐటము ఆ పిల్లలకు ఉపయోగపడేట్టుగా, అంటే పౌష్టికాహారం. అంటే ఈ పిల్లలే మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, అంటే నయా ఇండియా, న్యూ ఇండియా. మన ఫ్యూచర్ ఇండియాని బిల్డ్ చేయాలంటే స్ట్రాంగ్గా ముందు వీళ్ళు పౌష్టికంగా, ఆరోగ్యవంతంగా, మెంటల్గా, ఫిజికల్గా ఉంటేనే సాధ్యమవుతుంది. దాంట్లో ఈ 57th కిచెన్ అని దాస్ గారు చెప్పారు. ఈ సెంటర్ I think they have more than 70 and I think yes, Mangalagiri kitchen serving this kitchen number is 57th kitchen. I'm very happy to see. And ఇది ఫస్ట్ కిచెన్ అవటం, నేను అక్షయ పాత్ర ఫస్ట్ టైం చూడటం, అలాగే నేను యాజ్ ఎ యూబ్లెడ్ ఫౌండర్, యాజ్ ఎ జై స్వరాజ్య వరల్డ్ టీవీ, JSW టీవీ గ్లోబల్ అడ్వైజర్గా, అలాగే మా నాన్నగారు యూబ్లెడ్ చైర్మన్, అలాగే మా బ్రదర్స్ 2 తమ్ముళ్ళు కూడా వచ్చారు, మన నాగభూషణం పాతూరి గారు బీజేపీ కన్వీనర్ గారు. సో ఇది మంచి అవకాశంగా భావిస్తూ చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే మన ప్రపంచంలో మన హైజీనిక్ గురించి ఏదేదో మాట్లాడుతుంటారు, ఎవరెవరో ఎక్కడో ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఇది వచ్చి చూస్తే అది సమాధానం. అంత మించి నేను చెప్పవసలా. అది శ్రీహరి గారును దాస్ గారు చూపించేశారు. అంటే ఇది ఒక్క కిచెన్ చూస్తే చాలు, మొత్తం దేశం అంతా మోడల్ చూసినట్టే. సో అలాగే వారు కూడా మా యూబ్లెడ్కి అర్థం చేసుకుని దానిలో ఉన్న సపోర్ట్ చేస్తామని చెప్పారు. మీ రక్తదానం మరొకటి ప్రాణదానం, మరొకసారి ఆప్కా రక్తదాన్ దూసరోं का जान. సో తప్పకుండా మీరు యూబ్లెడ్ డోనర్ అవ్వండి, డోనర్గా సైన్అప్ చేసి. సో లెట్ us unite to save lives. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ జై స్వరాజ్య వరల్డ్ టీవీ. ఈ అవకాశం కల్పించిన దాస్ గారికి, శ్రీహరి గారికి నమస్కారం. థ్యాంక్ యూ.